నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. దేశంలో అవినీతి లేని వ్యవస్థ లేదు. కాకపోతే ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది, రూపాలు మార్చుకుంటుంది. అందువల్లనే నల్లధనం కనీ విని ఎరుగని రీతిలో పోగుపడింది. ఆ వేరుపై వేటేస్తే అవినీతికి అడ్డుకట్ట పడుతుంది. అవినీతి ఆగిపోతే నల్లధనం ఉండదు. అందుకే సామాన్యులు చెప్పే మాట ఒకటే, నల్లధనాన్ని అరికట్టాలి. ఎందుకంటే అది ఆర్థికపరమైన అంశమే కాదు, రాజకీయ సామాజిక అంశాలతో ముడిపడిపోయి ఉంది. తీవ్రవాదం, నేర సామ్రాజ్యం, రాజకీయ నాయకత్వం, అక్రమార్జన, కుంభకోణాలు, అధికార స్వామ్యం, ప్రజా ఆస్తుల లూటి, ఇలా ఎన్నో విపరిణామాలు. ప్రజాస్వామ్య పునాదుల్ని సైతం పెకిలించి వేసే సత్తా ఉన్నది నల్లధనానికి. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో అటు అవినీతి ఇటు నల్లధనంపై ఏకకాలంలో మెరుపుదాడి చేశారు మోదీ. అంటే అవినీతికి మూలమైన అన్ని రంగాలపై యుద్ధం ప్రకటించినట్లే. దేశ అభివృద్ధికి అడ్డుగోడగా నిలుస్తున్న అవినీతిని నిర్మూలించడంలో మోదీ తీసుకున్న నిర్ణయం సానుకూల ఫలితాలు అందిస్తుందా? వాటి వల్ల సామాన్యులకు వనగూరే ప్రయోజనమేంటి? భవిష్యత్ తరాలు ఒత్తిడి లేని జీవితం గడపొచ్చా? అవినీతి రహిత సమాజం ప్రతి ఒక్కరూ చెప్పే మాట. సామాన్యుల నుంచి రాజకీయ పార్టీల వరకు, ఉద్యోగుల నుంచి బడా వ్యాపారవేత్తల వరకు అందరూ కోరుకునేది ఇదే. కానీ ఎవరి వల్ల పని జరగడం లేదు. ఎక్కడికక్కడ అవినీతి కూకటి వేళ్లతో పాతుకుపోయి ఉంది. చెయ్యి తడపనిదే పని జరగదు. తీసుకునేవాళ్లు అదో చట్టబద్ధమైన వ్యవహారంలా భావిస్తే ఇచ్చేవాళ్లలోనూ అదే నిర్లిప్త ధోరణి. ఇచ్చేస్తే మన పని వెంటనే అయిపోతుంది. ఇదే భావన అందరిలోనూ నెలకొంది. అవినీతి వ్యవస్థను పెకిలించటం ఎవ్వరి వల్ల కాదు, సమాజంలో అదో భాగం. ఇక ఆ విషయం గురించి పట్టించుకోవడం అనవసరం అనుకున్న వాళ్లే అందరూ. ఇప్పటివరకు జరుగుతోంది ఇదే. ఇక ముందు జరిగేది వేరేలా ఉంటుంది. అవినీతికి పాల్పడాలి అంటే పలుమార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు రానున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికిప్పుడు అవినీతి అంతం అయిపోతుందని చెప్పలేం. కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ దిశగా అడుగులు పడటం ఖాయమన్నది ఆర్థికవేత్తలు చెప్తున్నమాట. దేశంలో లావాదేవీలు ఎక్కువగా జరిగేది నగదు ద్వారానే. అందుకే పెద్ద ఎత్తున 500, 1000 రూపాయల నోట్లు దాచుకుని ఉంచుకున్నవారు చాలామందే కనిపిస్తారు. అత్యవసరాల కోసం నిజాయితీగా దాచుకున్నవారు కొంతమందైతే, అప్పనంగా వచ్చిన సొమ్మును లెక్కలు చూపకుండా దాచుకున్నవారు మరికొందరు. ఇప్పుడిలాంటి వారి వైఖరిలో మార్పు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద నోట్ల రద్దు కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నా జరగబోయే ప్రయోజనంతో పోల్చుకుంటే ఈ కష్టాలన్నిటినీ మర్చిపోవచ్చనిపిస్తోంది. ఒకప్పుడు పనికిరానిదిగా భావించిన చిన్న నోటును ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. సాధ్యమైనంత మేర చిల్లర ఎక్కువగా ఉంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 2000 నోటు వచ్చినప్పటికీ వాటిని మళ్లీ దాచుకునేందుకు ఎవరూ ఇష్టపడరు. కారణం, మళ్లీ ఈ నోటును కూడా రద్దు చేస్తే మన పరిస్థితి ఏంటి అనుకునే వాళ్లు ఎంతమందో. అంటే చిన్న నోట్లకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే. మరో విధంగా చూసుకుంటే ప్రజల్లో పొదుపు భావన కూడా పెరుగుతోంది. అత్యవసరం అయితేనే కొనుగోళ్లు జరుపుతారు. ప్రజల్లో పొదుపు చెయ్యాలన్న భావన పెరిగితే ఆర్థిక వ్యవస్థకు మంచిదే. ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటే దేశ పురోగతిని ఎవరూ అడ్డుకోలేరు. ఎలాంటి సంక్షోభం తలెత్తినా తట్టుకోగల సామర్థ్యం వస్తుంది. భారీగా వచ్చే డిపాజిట్లతో నగదు లభ్యత పెరుగుతుంది. అంటే తక్కువ వడ్డీ రేట్లకు ప్రజలకు రుణాలు అందించే అవకాశం ఉంటుంది. ఈ విధానం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు, వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనకరం. పారిశ్రామిక వర్గాల్లో నగదు లభ్యత ఎక్కువైనప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గినట్టే. సమాజంలో ప్రతి అంశానికి పెద్ద మొత్తంలో వెచ్చించాల్సిన అవసరం లేనప్పుడు బల్ల కింద చేతులు పెట్టాల్సిన పరిస్థితి రాదు. విద్యారంగంలో, ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు పోసి చెల్లించాల్సిన అవసరం ఉండదు. నల్లధనం పెద్ద ఎత్తున పోగుపడే రియల్ రంగంలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయి. కొందరి పెత్తనాలు పోయి సామాన్యులకు అందుబాటులో భూముల ధరలు దిగివస్తాయి.
నల్లధనం కారణంగా చట్టాలను లెక్క చేయకుండా నేరాలు పెరుగుతున్నాయి. దోపిడీకి గురవుతున్నామన్న భావన ఉన్నవాళ్లు నల్లధనాన్ని పోగు చేసేందుకు ఆస్కారం కల్పిస్తోంది. ప్రస్తుతం ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. తీవ్రవాదులు, సంఘ వ్యతిరేక శక్తులు ఉపయోగించే నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట పడుతుంది. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులకు డబ్బే కీలకం. వందల కోట్ల నకిలీ నోట్లను చలామణిలోకి తెస్తున్నారు. ఆ డబ్బుతోనే విధ్వంసాలకు పాల్పడుతున్నారు. దేశంలో 3 నుంచి 4% వరకు నకిలీ నోట్లు చలామణిలో ఉంటాయని ఆర్బీఐ అంచనా. పెద్ద నోట్ల రద్దుతో ఉగ్ర మూకల దగ్గర ప్రస్తుతం ఉన్న సొమ్ము చిత్తు కాగితాలతో సమానం. వారికి ఇతర దేశాల నుంచి నిధుల ప్రవాహం ఆగిపోతుంది. నిధులు ఆగిపోతే ఆయుధాల కొనుగోళ్లు తగ్గుతాయి. మళ్లీ నకిలీ నోట్లు తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు, కానీ సఫలం కాలేరు. గత్యంతరం లేక ఇతర ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే పెద్ద నోట్ల రద్దుని అవినీతిపై పోరాటంలో విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. అదే సమయంలో 2000 రూపాయల నోటు ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో మళ్లీ నల్లధనం పోగుపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఏది ఏమైనా 1500 నోట్లతో అవినీతి రహిత సమాజం దిశగా తొలి అడుగు వేసినట్లయిందనేది అన్న అభిప్రాయం. రెండో దశలో ఎన్నికల సంస్కరణలు చేపట్టాలనేది ఆయన సూచన. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అన్ని అక్రమ లావాదేవీలకు కళ్లెంపడి నల్లధనం కట్టడి సాధ్యమవుతుందని అన్నా చెబుతున్నారు. దేశంలోని పేద, అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం ఇలాంటి నిర్ణయానికి మద్దతు ఇవ్వడం అందరి బాధ్యత అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కూడా పదే పదే ఇదే విషయం చెప్తోంది. అవినీతి, నల్లధనం, అక్రమార్కుల భరతం పట్టేలా దేశహితం కోసం తలపెట్టిన మహాయజ్ఞంలో అందరూ కలిసి రావాలని పిలుపునిస్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశంలో అవినీతి, నల్లధనాన్ని అరికడితే దేశ ప్రగతి కొత్త పుంతలు తొక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్థిక నిపుణుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు చెబుతున్న మాట ఒకటే. నిర్ణయ ఫలాలు ఇప్పటికిప్పుడు కనిపించవు, మెల్లమెల్లగా కనిపిస్తాయి. అంటే కొన్ని రోజుల తర్వాత వీటి ఫలితాలు పూర్తి స్థాయిలో ఆస్వాదించే అవకాశం ఉంది. అలాగే నగదుతోనే ఎక్కువగా లావాదేవీలు జరిపే దేశంలో నగదు రహిత విధానానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందువల్ల ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. లావాదేవీల్లో పారదర్శకత పెరిగితే అవినీతి జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జాతీయ ప్రణాళికల్లో కేటాయింపుల ప్రకారం ఏదీ జరగదు. కారణం లక్ష్యం మేరకు పన్నులు వసూళ్లు కాకపోవడమే. ప్రభుత్వం అంచనాల కన్నా వచ్చే పన్ను ఆదాయం తగ్గిపోవడం, లెక్కలేని నల్లధనం కారణంగానే. వీటికి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం నోట్ల రద్దుతో ఎక్కడి పడితే అక్కడ బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెద్ద క్యూలు, నిత్యావసరాల కొనుగోళ్లలో ఇబ్బందుల వల్ల అందరికీ కష్టాలే కనిపిస్తున్నాయి. ఆ హైరానా చూసే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించడం లేదు. పెద్ద నోట్ల రద్దు ఫలితాలు ఇప్పటికిప్పుడే ఎవరికీ ప్రయోజనాలు కనిపించవు. అందువల్ల ఎప్పుడో వచ్చే ప్రయోజనాల కోసం ఇప్పుడెందుకు కష్టపడాలన్న మనస్తత్వం చాలా మందిలో నెలకొంది. ఈ వైఖరి మారాల్సిన అవసరం ఉంది. రేపటి తరం కోసం కష్టపడుతున్నాం కాబట్టి వారి కోసమైనా ఇబ్బందులు ఎదుర్కోవడంలో తప్పులేదు. మన ప్రభుత్వాలు ప్రాథమిక విద్య, వైద్యం, బడుగులకు ఇళ్ల వంటి సంక్షేమ పథకాలకు నిధులను రుణాల రూపంలో అంతర్జాతీయ సంస్థల నుంచి తీసుకొస్తుంది. కానీ అదే సమయంలో నల్లధనం వల్ల ఉన్న సంపద అక్రమ మార్గాల్లో భూములు, బంగారం, విదేశీ ఖాతాల వంటి వాటి వైపు మళ్లుతోంది. పెద్ద నోట్ల రద్దుతో వాటన్నింటికీ అడ్డుకట్ట పడినట్లే. పెద్ద నోట్ల రద్దుతోనే పూర్తిగా అవినీతి అంతం అయిపోతుందని కాదు, కానీ అవినీతి వ్యతిరేక పోరాటంలో ఎవరూ ఊహించని కీలకమైన అడుగు పడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రధాని మోదీ ఆ దిశగా తన శంఖారావాన్ని పూరించారు. ఇందుకు తర్వాత దశగా బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం మోపుతామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ వెల్లడించిన వివరాలు చూసినా ఇదే విషయం అర్థమవుతుంది. బ్యాంకు ఖాతాలు ఉపయోగించి ఎవరైనా బినామీ లావాదేవీలు నిర్వహిస్తే 7 ఏళ్లు ఊచలు లెక్కించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో జరిమానాలు కూడా ఉంటాయి. ఇంకో విషయం చూస్తే నోట్ల రద్దుపై జపాన్ నుంచి గోవా, ఢిల్లీ, కాన్పూర్ వంటి సమావేశాల్లో ప్రధానమంత్రి చెప్తున్నది ఒక్కటే. ఇది పేదల సముద్ధరణ కోసం ఉద్దేశించిన నిర్ణయమని. అందుకే విపక్షాలు ఎంత రాద్ధాంతం చేస్తున్నా పెద్ద నోట్ల రద్దుపై మరో ఆలోచనే లేదని స్పష్టం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
के लिए, भ्रष्टाचार से देश को मुक्त कराने के लिए आप जो कष्ट उठा रहे हो, मेरे गरीब भाई कष्ट उठा रहे हैं, मेरे मध्यम वर्ग के भाई कष्ट उठा रहे हैं, मेरे दलित भाई कष्ट उठा रहे हैं, मेरे आदिवासी कष्ट उठा रहे हैं, मेरे किसान भाई कष्ट उठा रहे हैं, मेरी माताएं बहनें कष्ट उठा रही हैं। मैं आपको विश्वास दिलाता हूं, ये आपका तप कभी बेकार नहीं जाएगा। देश सोने की तरह तप करके बाहर निकलेगा। ఇక్కడ మరికొన్ని విషయాలు కూడా స్పష్టం. అవినీతి పూర్తిగా నిర్మూలన కాకపోయినా ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా విచ్చలవిడితనం ఉండకపోవచ్చు. లక్షల కోట్ల రూపాయల 2G, బొగ్గు కుంభకోణం వంటివి మాత్రం భవిష్యత్తులో కనిపించకపోవచ్చు. అవినీతికి పాల్పడే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే అవినీతి సొమ్మంటే లెక్కలేని డబ్బే. లెక్కలేని డబ్బు పోగుపడితే మళ్లీ అది నల్లధనం కిందే వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నల్లధనాన్ని దాచుకునేందుకు ఎక్కువ మంది అలాంటి దుస్సాహసం చేయరననుకోవచ్చు. అయితే అవినీతికి అలవాటు పడినవారు వేరే మార్గాల్లో ప్రయత్నాలు చేయడం ఖాయం. కాకపోతే ప్రస్తుతం మరింత కష్టపడాల్సొస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు తాము తీసుకునే లంచాల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించదని చెప్తున్నారు చాలా మంది. ఈ విషయంలో మాత్రం ఎవరికి వారు తమ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. 1500 నోట్ల రద్దుతో చెలరేగిన అలజడి ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతోంది. ప్రధాని మోదీ నిర్ణయం ఎలాంటి ఫలితాలిస్తుందనే కోణంలో ఆలోచిస్తోంది ప్రజానీకం. నల్ల డబ్బంతా వెలుగులోకొస్తే అన్న అంశంపై జనబాహుళ్యంలో విస్తృత చర్చ జరుగుతోంది. దేశ విదేశాల్లో పోగుబడిన కోట్లాది రూపాయల నల్ల డబ్బును ఆర్థిక వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్ని ఉపయోగిస్తోంది. చట్టాలకు పదును పెట్టి ప్రయోగిస్తోంది. కలుగుల్లో దాచిన సొమ్ముని వెలికి తీసేందుకు రానున్న రోజుల్లోని కఠిన చర్యలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి వస్తే దేశ అభివృద్ధి ఎలా ఉంటుంది? ఆ దిశగా పేద మధ్యతరగతి కోసం మోదీ సర్కార్ ప్రకటించిన పథకాలు అమల్లోకి రానున్నాయా? ఇవాళ దేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తలపెట్టినా నిధుల కొరతే ప్రధాన అడ్డంకిగా మారుతోంది. ఇప్పుడే కాదు, దశాబ్దాల నుంచి ఇదే సమస్య. ఏటా లక్షల కోట్ల రూపాయల ఉత్పత్తి జరుగుతున్నా అదంతా కొంతమంది చేతుల్లోకే పోతోంది. సంపన్నుల సంపద ఏటా 5% పెరుగుతూ ఉంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉండే పేదల సంఖ్య, పేదరికం తగ్గుదలలో ఇసుమంతైనా మార్పు కనిపించడం లేదు. కారణాలు ఏంటని ప్రత్యేకంగా వెతకాల్సిన అవసరం లేదు. దేశంలో ఏటా ఉత్పత్తైన సంపదలో సింహభాగం వివిధ మార్గాల్లో అక్రమార్కులకు చేరుతోంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా, ఆదాయ పన్ను శాఖకు వివరాలు ఇవ్వకుండా కొంతమంది స్వార్థపరులు సంపదను దాచిపెడుతున్నారు. సర్కారు లెక్కల్లోకి రాకుండా ఏటా ఇలా కోట్ల రూపాయలు పోగుపడుతోంది. రకరకాల నివేదికలున్నాయి దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా. మన దేశంలో ఈ ఆర్థిక వ్యవస్థ బాగా అధ్యయనం చేసిన నివేదికలు. దాని ప్రకారం 20% నుంచి 25% దాకా మన జాతీయ ఆదాయంలో 20 నుంచి 25% నల్ల డబ్బు ఉంది అని చెప్పాను. అంటే పన్ను కట్టని డబ్బు. వివిధ రూపాల్లో 20 నుంచి 25% అని చెప్పంటే జాతీయ ఉత్పత్తిలో ఏడాదికి 30 లక్షల కోట్ల అదనంగా మనం నల్ల డబ్బును ప్రతి ఏడాది చేరుస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నల్లధనాన్ని బయటకు తీసుకువచ్చే విషయంలో గత ప్రధానులతో పోలిస్తే మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. మొదట ప్రధానమంత్రి జన్ధన్ యోజన పేరుతో జీరో బ్యాలెన్స్ బ్యాంక్ అకౌంట్లు తెరిపించడం అందులో కీలకమైన అంశం. ఖాతాలు తెరిచిన వారికి రూపే డెబిట్ కార్డులు అందించారు. బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నారు. 1500 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత ఇటీవల గ్రామాల్లోనూ డెబిట్ కార్డుల ద్వారా లావాదేవీలు పెరిగాయి. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కార్డుల లావాదేవీలు రెట్టింపైనట్లు బ్యాంక్ అధికారులే చెబుతున్నారు. అందువల్ల నల్లధనం భారీగా తగ్గుతుంది. ప్రతి లావాదేవీ లెక్కలోకి వస్తుంది. గతంలో కార్డులు ఉండి కూడా ఉపయోగించని వాళ్లు ఈసారి కార్డులతో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, చిల్లర దుకాణాల్లోనూ కార్డుల్ని ఉపయోగించే మిషన్లు కనిపిస్తున్నాయి. కార్డుల వాడకం ఎంత పెరిగితే నల్లధనం అంతమేర తగ్గినట్లే. I think it's a very, very positive sign that there is a huge movement to, the transactions here. In fact, we were again the first bank to
actually encourage this, and we announced on the first day that we've doubled the limits on usage on our debit cards, and from there on we've seen that the number of transactions on debit cards for us have almost doubled. The value on debit cards has also gone up significantly. The mobile transactions have also gone up significantly. The internet transactions have gone up significantly. There are many people whose debit cards used to be inactive. They have started making them active. So I think there's a whole push to digital and electronic channels. సంపద సృష్టిలో పేద మధ్యతరగతి వర్గాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా కానీ ఫలితాలు మాత్రం వారికి అందడం లేదు. పేదవాడు రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ముని వివిధ మార్గాల్లో తేలిగ్గా దోచేస్తున్నారు అక్రమార్కులు. ఒక వస్తువు ఉత్పత్తి చేసిన వారికి, వాటిని వినియోగించే వారికి కన్నీరే మిగులుతోంది. మధ్య దళారులు, వ్యాపారులు మాత్రం అదే వస్తువు మీద కోట్లు పోగేసుకుంటున్నారు. మార్కెట్లో ఏ వస్తువు చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దళారులు, వ్యాపారులు చేసే లావాదేవీలు ప్రభుత్వ గణాంకాల్లోకి రావడం లేదు. దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది. కేవలం 1-2% వేతనజీవులు మాత్రమే తప్పనిసరిగా పన్నులు కడుతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో పన్నులు ఎగ్గొడుతున్న బడాబాబులంతా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. రద్దయిన నోట్లతో పన్నులు చెల్లించవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో ఎన్నాళ్లుగానో బకాయి పడిన పన్నులు క్షణాల్లోనే వసూలవుతున్నాయి. కొన్ని మెట్రో నగరాల్లో మున్సిపాలిటీల ఆదాయం రోజుల్లోనే రెట్టింపైంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆదాయం పెరిగితే ఫలితాలు అందేది ఆ నగరంలోని ప్రజలకే. भाइयों बहनों, आप जानते हो एक समय था जिस शहर को बिजली का बिल 5 करोड़ रुपए इकट्ठा करने में आंखों पानी आ जाता था, 8 तारीख के बाद 500 और 1000 की नोट पर मोदी ने हाथ लगाया. भाइयों बहनों, जहां 5 करोड़ का बिल आता था उन म्युनिसिपैलिटी को 15 करोड़ का बिल आना शुरू हो गया. ये बिल कौन नहीं देते थे? नियमों का पालन कौन नहीं करते थे? क्या मध्यम वर्ग नहीं करता था? क्या गरीब नहीं करता था? जिनकी पहुंच ज्यादा है, जो नेताओं के अगल बगल पहुंच सकते हैं, जो बाबुओं के अलग अलग पहुंच सकते हैं, वही मजा लेते थे. आज उन నల్లధనం వల్ల భారీగా నష్టపోతోంది ముఖ్యంగా దేశంలోని రైతులే. పుస్తెలు తాకట్టు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి వ్యవసాయం చేస్తున్న అన్నదాతకు అప్పులే మిగులుతున్నాయి. బ్యాంకు రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతులు పండించిన ఉత్పత్తులతో వ్యాపారం చేస్తున్న వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. వందల ఏళ్ల నుంచి ఈ దుర్మార్గం కొనసాగుతోంది. పైరు వేసేటప్పుడు ఉండే ధర పంట మార్కెట్కు వచ్చేసరికి ఉండదు. పంట రైతు చేయి దాటగానే మళ్లీ పెరుగుతుంది. ఇది ఎప్పటినుంచో చూస్తున్నదే. మధ్యలో జరిగే వ్యవహారాలతో కోట్ల రూపాయల నల్లధనం తయారవుతోంది. ఇదంతా అందుబాటులోకి వస్తే దేశమంతటా మార్కెట్ యార్డులు, నిల్వ గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయవచ్చు. దీనివల్ల రైతుల బతుకు బాగుపడుతుంది. ఇవన్నీ చేయాలని ఉన్న నిధుల కొరత. తాజా నిర్ణయంతో బయటకు వస్తున్న నల్లధనంతో రైతులకు కొంతైనా ప్రయోజనం చేకూర్చాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. ప్రస్తుతం ఎక్కడ చూసినా పేద, మధ్యతరగతికి పెద్ద కల సొంతిల్లు. భూముల ధరలు ఆకాశాన్ని తాకడం, నిర్మాణ ఖర్చులు పెరగడం వల్ల సొంతిల్లు అనేది కలగానే మిగులుతోంది. స్థిరాస్తి రంగంలో ఇటీవల వచ్చిన మార్పులతో ఇంటి గురించి ఆలోచించాలంటేనే భయం వేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా స్థిరాస్తి రంగంలో నల్లసొమ్ము పోగుపడుతోంది. ఇళ్లు, స్థలాలు కొనుగోలు, అమ్మకాలలో నల్లధనమే ఎక్కువగా ప్రవహిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన విలువకు, మార్కెట్ ధరకు భూమి ఆకాశాల మధ్యంత తేడా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేసినా మిగిలినదంతా నల్లధనంగా మారుతోంది. దేశంలో ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకటించిన కేంద్రం ప్రస్తుతం వెలికితీస్తున్న నల్లధనంతో ఈ లక్ష్యాన్ని పూర్తి చేయాలని భావిస్తోంది. వివిధ విభాగాల అంచనాల ప్రకారం దేశ విదేశాల్లో దాచిన 80 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి వస్తే ఇల్లు లేని పేద, మధ్యతరగతి వారికి వాటిని అందించడం చిటికెలో పని. 2022 में जब हमारा देश आजादी के 75 साल मनाता होगा, तब हिंदुस्तान के गरीब से गरीब के पास अपना खुद का घर होना चाहिए. ये संकल्प लेकर के मैं काम कर रहा हूं. सच्चे अर्थ में घर बनाने का काम आज से प्रधानमंत्री ग्रामीण आवास योजना के तहत पूरे देश के लिए योजना को आज उत्तर प्रदेश की आगरा की धरती से मैं प्रारंभ कर रहा हूं. భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మౌలిక వసతుల కల్పన. దేశంలో ఇప్పటికీ వేల గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదు.
రహదారుల పరిస్థితి మరీ ఘోరం. విద్య, వైద్య సదుపాయానికి నోచుకునేవారు కోట్లలో ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు పూర్తి కావస్తోన్న భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనే ముద్ర నుంచి బయటపడలేకపోతోంది. మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో వైద్యం అనే మాటే వినిపించడం లేదు. ఉన్నత విద్య అభ్యసించినా ఉపాధి లేక యువతలో నిస్తేజం పెరుగుతోంది. కారణం నిధుల కొరతే. కొత్త పరిశ్రమలు స్థాపించాలనుకున్నా, మౌలిక వసతుల్ని అభివృద్ధి చేయాలన్నా ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు ఉండటం లేదు. నిధులు కేటాయించిన పనుల్లోనూ అవినీతి, అక్రమాల కారణంగా అలవిమాలిన జాప్యం జరుగుతోంది. ఈ పరిస్థితి మారాలంటే నల్లధనానికి అడ్డుకట్ట వేయడమే మార్గమని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏటా ఉత్పత్తి అవుతున్న జాతీయ సంపద అంతా అందుబాటులోకి వస్తే మారుమూల గ్రామాల్లోనూ రేడియల్ రోడ్లు నిర్మించవచ్చు, విద్య, వైద్య సౌకర్యం కల్పించవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచన ఇదే. అందుకే ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్నా నల్లధనం విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్నారాయన. దేశంలో అవినీతి పోవాలంటే కేవలం ప్రధానమంత్రి ఆయన మంత్రివర్గం నీతివంతంగా ఉంటే చాలదు. చిన్న చిన్న పనులకు గవర్నమెంట్ ఆఫీస్ పోయి లంచం ఇచ్చే గతి అవసరం లేకుండా ఒక సర్వీస్ గ్యారంటీ చట్టాన్ని పెట్టి ప్రతి పనికి కూడా ఇన్ని రోజుల లోపల అయిపోవాలని చట్ట ప్రకారం ఏర్పాటు చేసి ఆ టైంకి పని కనుక కాకపోయినట్టయితే వాడే ప్రతిరోజు ఆలస్యానికి పరిహారం చెల్లించి ఏర్పాటు చేస్తే కాలక్రమేణా గవర్నమెంట్ ఆఫీసులో పని కోసం పనులకు పోయక్కర్లేదు, గవర్నమెంట్ ఆఫీసులో పని కోసం లంచం ఇవ్వక్కర్లేదు. అప్పుడు చాలా మేరకు ఈ లంచము తగ్గుతుంది, ఈ ప్రజలకు వ్యవస్థ మీద విశ్వాసం కలుగుతుంది. అలాగే పెద్ద అవినీతిని రద్దు చేయడం కోసం చెప్పని కనీసం 1000 మంది అధికారులు, ఉన్నతాధికారులను వెంటనే డిస్మిస్ చేయాలి. నల్లధనాన్ని అరికట్టడం వల్ల సమకూరే మరో అత్యుత్తమ ప్రయోజనం దేశానికి సమర్థ నాయకత్వం. ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థలో సామాన్యుడు ఎంపీ లేదా ఎమ్మెల్యే కావడం అనేది కలలో కూడా సాధ్యం కాని అంశం. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న వారిలో ఎక్కువ మంది వద్ద కోట్లాది రూపాయలు పోగుపడ్డాయి. ఈ నల్లధనంతో ఎన్నికల్ని, ప్రజా అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తున్నారు. ఎన్నికల్లో మద్యం, నగదు పంపిణీ చేసి అధికారంలోకి రాగానే అక్రమాలకు పాల్పడి కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషవృత్తంలో అంతిమంగా బలవుతోంది సామాన్యులే. ప్రస్తుతం కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో పార్టీలు, నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అత్యుత్తమ మార్గం నల్లధనాన్ని నిరోధించడం. ప్రధాని నిర్ణయం వెనుక అసలైన ప్రయోజనాల్లో జనం వద్ద ఉన్న డబ్బును బ్యాంకుల్లోకి తేవడం ఒకటి. ఇప్పటికే అది మొదలైంది. బ్యాంకుల్లో నగదు నిల్వ పెరుగుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసిన నాటి నుంచి 18వ తేదీ వరకు దేశంలోని బ్యాంకుల్లో 5,44,571 కోట్ల నగదు డిపాజిట్ అయింది. బ్యాంకుల్లో నగదు నిల్వ పెరిగితే బ్యాంకులిచ్చే రుణాలు పెరుగుతాయి, వడ్డీ రేట్లు తగ్గుతాయి. అది చక్రీయ ప్రభావంలో ఎన్నో రంగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. నల్లధనం రద్దుతో ప్రభుత్వ ఆదాయం పెరిగితే మౌలిక వసతుల కల్పన వేగం పుంజుకుంటుంది. సంపద భారీగా వృద్ధి చెందుతుంది. సంపద పెరిగితే సామాన్యుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో ఇలాంటి వ్యవస్థే ఉంది. అక్కడ సంపన్నులపై పన్నులు అధికం, పైగా వాటిని చక్కగా వసూలు చేస్తారు. అదే సమయంలో ప్రజలకు మంచి ఆదాయ వనరులు ఉంటాయి, సంపాదన అవకాశాలు ఉంటాయి, మెరుగైన జీతాలు ఉంటాయి. దీంతో వారిపై పన్ను భారం కనిపించదు. ఇదంతా ఒక వలయం లాంటిది. దీన్ని సృష్టించడానికి తొలి అడుగుగానే పెద్ద నోట్లను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇది కేవలం నేను మొట్టమొదటి చెప్తున్నాను, ఇది ఒక కీలకమైన తొలి అడుగు, ఒక ముందడుగు. ఎందుకంటే కనీసం ముందు అకౌంట్ కాకుండా చలామణి అవుతుంది, బ్యాంకింగ్ సెక్టర్కి రావడం అనేది ముఖ్యం. బ్యాంకుల ద్వారా అకౌంటబుల్గా ఆర్థిక వ్యవస్థలో భాగం కావటం ముఖ్యం. రెండోది, గణనీయమైన సంఖ్యలో రేపటి నుంచి ఎందుకయ్యా అంటే నిజాయితీగా ఉండి గతిలేక క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దానికంటే ఇదే బెటరు, ఇంత ఈ యాంగ్జైటీ, ఈ డబ్బులు కోల్పోవటం, ఈ కమిషన్లు ఇవ్వటం, మరొకటి లేకపోతే డబ్బు మురిగిపోవటం, దీనికి బదులు హాయిగా పన్ను కట్టేసి మనం మామూలుగా చేస్తాం, మనకు అన్యాయం సంపాదన అని చెప్పి కొంతమంది వస్తారు గణనీయమైన సంఖ్యలో. ఆ రెండు జరుగుతాయి. కానీ ఈ 3 రంగాల్లో, రియల్ ఎస్టేట్లో, అవినీతిలో, అలాగే రాజకీయంలో మౌలికమైన మార్పులు తెచ్చేదాకా నిజంగా నల్ల డబ్బు పోదు. కానీ అది పోవాలంటే ఇది మొదటి అడుగు. దేశంలోని అనేక రంగాల్లో ఆదాయ పన్ను ఎగవేత భారీగా ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బంగారు ఆభరణాల విభాగంలో మరీ ఎక్కువగా ఉంది. అదే అధికార వ్యవస్థలో అవినీతి మరియు నల్లధనం పెరగడానికి కారణమవుతోంది, పన్ను ఎగవేతలకు దారి చూపుతోంది. మరో ప్రధాన అంశం నకిలీ నోట్లు, తీవ్రవాదం, సంఘ విద్రోహ శక్తులు. దేశ ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా విస్తరిస్తున్న నకిలీ నోట్ల ప్రవాహానికి ప్రధాని నిర్ణయంతో అడ్డుకట్టపడింది. తీవ్రవాదుల ఆర్థిక మూలాలపై దెబ్బపడింది. జమ్మూ కశ్మీర్లో అల్లర్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడానికి పెద్ద నోట్లను రద్దు చేయడమే కారణమని విశ్లేషిస్తున్నారు. ఇలా మొత్తంగా చూసినప్పుడు పెద్ద నోట్లపై వేటు వేయడం ద్వారా ఎప్పటి నుంచో స్థిరపడిపోయిన అవినీతి వ్యవస్థను కదిలించే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.